హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్తిమీర పొడి ఎలా చేయాలో చూద్దాము. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు అన్నీ తీసుకున్నాను. ఆల్రెడీ కొత్తిమీరని కడిగి ఆరబోసి కట్ చేసి పెట్టాను. మెయిన్గా దీంట్లో టపర్వేర్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూడండి. 2 minutes ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. కొత్తిమీరని చాలా బాగా డ్రై అయిపోయింది. చాలా ఈజీగా డ్రై అయిపోయింది. మనం తడి లేకుండా ఆరబోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో పెట్టాను నేను టపర్వేర్ ఎయిర్ ఫ్రైయర్లో. పల్లీలు కూడా చేసుకోవచ్చు మనం ఇలాగే. ఇంకేదైనా కరివేపాకు పొడి, ఏ పొడులన్నా చేసుకోవచ్చు. ఇదండి, చూసారా ఎంత చక్కగా మనకి 2 minutesలో డ్రై అయిపోయిందో. అంటే ఇంకా మిక్సీ పెట్టేశాను అన్ని పొడుల్ని, చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ 1 by 1. కానీ బరక్గా పట్టుకోండి, అప్పుడు బాగా పొడిలాగా వస్తుంది. చూడండి, టపర్వేర్ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి. థ్యాంక్ యూ.